హాయ్ అండి, నమస్తే. నేను మీ రమ. వెల్కమ్ బ్యాక్ టు నాన్ స్టాప్ కుకింగ్ తెలుగు ఛానల్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ పెసరపప్పుతో చేసే పూర్ణం బూరెలు. మీరు గంట పోయాక తిన్న ఈ బూరెలు అనేవి చాలా క్రిస్పీగా, లోపల చాలా సాఫ్ట్గా, చాలా అంటే చాలా బాగుంటాయి. పెసర పూర్ణం బూరెలు చేసుకోవడానికి మనకి ముందుగా ఒక బౌల్ తీసుకోండి. ఇందులో 1 కప్ మినపప్పు వేసుకోండి. అలాగే 2 కప్స్ రైస్ తీసుకోండి. ఈ రైస్ అనేది మీరు దోశ రైస్ అయినా లేదా రేషన్ బియ్యమైనా పర్వాలేదు. వీటిని 2 టైమ్స్ వాష్ చేయండి. ఇప్పుడు ఇందులో 2 గ్లాసెస్ వాటర్ వేసి 8 అవర్స్ నానబెట్టండి. దీని తర్వాత 1 కప్ పెసరపప్పు తీసుకోండి. ఈ పప్పుని 2 సార్లు వాష్ చేసి ఇందులో వాటర్ వేసి 2 నుంచి 3 గంటలు నానబెట్టుకోండి. 8 గంటల తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ పప్పు బియ్యాన్ని ఇలా మిక్సీలో వేసుకోండి. ఇలా మిక్సీలో వేసుకున్న తర్వాత ఇందులోకి మనం సాల్ట్ కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఫైన్గా పేస్ట్లా చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం బెల్లం ఒక చిన్న ముక్కని ఇలా దంచి వేసుకోండి. దీనివల్ల బూరెలు అనేవి చాలా టేస్ట్గా వస్తాయి. అలాగే బూరెల కలర్ కూడా బాగుంటుంది. ఇలా బెల్లం మొత్తం కలుపుకొని ఈ పిండిని పక్కన పెట్టుకోండి. ఈ పిండి కన్సిస్టెంట్ ఇలా ఉండేలా చూసుకోండి. ఒకవేళ ఈ పిండి కొంచెం పలుచగా అయితే ఇందులోకి కొంచెం బియ్యపిండి వేసుకొని బాగా కలుపుకోండి. మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా నానబెట్టిన పెసరపప్పును కూడా వేసుకోండి. అలాగే ఇందులో సాల్ట్ చిటికెడు వేసుకోండి. ఇప్పుడు మిక్సీపై మూత పెట్టి దీన్ని కొంచెం బరకగా పేస్ట్ చేసుకోండి. ఈ పిండిని ప్లేట్లో వేసుకొని దీన్ని మనం కుడుములా పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ గిన్నె తీసుకొని అందులో అడుగును కొంచెం వాటర్ వేసి పైన ఒక గిన్నెలో కొంచెం వాటర్ వేసి ఈ ప్లేట్ను పెట్టి మీడియం ఫ్లేమ్లో 10 మినిట్స్ ఉంచండి. లేదంటే ఇడ్లీ లాగైనా దీన్ని పెట్టుకోవచ్చు. మిక్సీ జార్ తీసుకొని ఈ కుడుముని ఇలా ముక్కలుగా ఈ మిక్సీలో వేసుకోండి. ఇలా చల్లబడిన తర్వాత మీరు మిక్సీలో వేసుకోవాలి. ఇక్కడ స్పీడ్ 1లో దీన్ని 2 నిమిషాలు తిప్పండి. ఇప్పుడు ఇది పువ్వులా ఇలా వస్తుంది. దీని తర్వాత ఒక ప్యాన్ వేసుకోండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి. ఇక్కడ 1 కప్ పచ్చి కొబ్బరి తురుముని వేసుకోండి. ఈ తురుముని కొంచెం బాగా ఫ్రై చేయండి. ఇలా ఇది కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం బెల్లం కప్పున్నర వేసుకోవాలి. మనం 1 కప్పు పెసరపప్పు తీసుకుంటున్నాం కాబట్టి కప్పున్నర బెల్లం వేసుకోండి. 1/2 కప్ వాటర్ వేసుకొని ఈ మిశ్రమం అంతా బాగా కలిసేలా దీన్ని బాగా కలపండి. ఇలా బెల్లం కొంచెం కరగడం స్టార్ట్ అవుతుంది. ఇలా బెల్లం మొత్తం కరిగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసిన పెసరపప్పు ముద్దని ఇందులో వేసుకోండి. ఇలా వేసుకొని ఈ బెల్లం పెసరపప్పు బాగా కలిసేలా బాగా కలపండి. ఇక్కడ మీరు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా బాగా కలుపుకోండి. ఇలా ఈ బెల్లం పెసరపప్పు కొంచెం దగ్గర పడడం మొదలవుతుంది. ఇలా మీరు బాగా కలిపిన తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోండి. ఈ ఇలాచీ పౌడర్ ఫ్లేవర్ బూరెలకు చాలా బాగుంటుంది. ఇక్కడ మీరు లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే చేసుకోవాలి. ఇలా ఈ మిశ్రమం అంతా బాగా దగ్గరికైన తర్వాత ఇలా చిన్న ముద్దను తీసి ఇలా ఉండలా చుట్టండి. ఇది కొంచెం ఉండలా ఫామ్ అయితే మీరు స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ఇది కొంచెం బాగా చల్లారిన తర్వాత మనం దీన్ని చిన్న ఉండలుగా తీసుకోవాలి. కొంచెం ముద్దని ఇలా చేతిలో తీసుకొని మీకు నచ్చిన సైజులో మీరు ఇలా పూర్ణాల్లా చేసుకోండి. ఇదే ప్రాసెస్లో ముద్ద మొత్తాన్ని మీరు పూర్ణాల్లా చేసుకొని ఒక ప్లేట్లో వేసుకోండి. దీని తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసిన మినప్పప్పు బియ్యం రుబ్బులో ఈ పూర్ణాలని ఇలా వేసుకోవాలి. ఇలా పూర్ణం మొత్తం ములిగేలా బాగా కలపండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ వేసి ఈ పూర్ణాలని ఇలా ఆయిల్లో వేసుకోండి. ఇలా మీరు ఇదే ప్రాసెస్లో ఈ పూర్ణాలు అన్నింటినీ ఇలా పిండిలో ముంచుకొని ఆయిల్లో వేసుకోండి. ఇక్కడ నేను 6 బూరెలను వేస్తున్నాను. ఈ బూరెలు వేసేటప్పుడు మీరు ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టి వేసుకోవద్దు. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ బూరెలను వేసుకోండి. మీరు హై ఫ్లేమ్లో పెట్టి వేస్తే ఈ బూరెలు అనేవి బయటికి కలర్ వస్తాయి, లోపల సరిగ్గా ఉడకవు. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా వేసుకోండి. మీరు బూరెలు వేసిన 1 నిమిషం తర్వాత మాత్రమే గరిటతో కలపండి. దీనివల్ల బూరెలు అనేవి బాగా ఫ్రై అవుతాయి.
అలాగే బూరెలు వేసేటప్పుడు కొంచెం దూరం దూరంగా వేసుకోండి. మీరు ఒకదాని మీద ఒకటి వేస్తే ఇవి ఒకటికి ఒకటి అంటుకుంటాయి. కాబట్టి కొంచెం దూరంగా వేసి ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇదే ప్రాసెస్లో మిగిలిన అన్ని బూరెలను కూడా వేసుకోండి. చూశారు కదండి, పెసర పూర్ణం బూరెలు చేసుకోవడం ఎంత ఈజీనో. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని రుచికరమైన వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.